ఎన్టీఆర్ జిల్లా చందాపురం బైపాస్ వద్ద ధర్నా నిర్వహించారు విశ్వ బ్రాహ్మణులు. ఇక సమస్యలు పరిష్కరించాలని కోరారు. విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులకి పెన్షన్ అందించాలని, చేతి వృత్తిపై ఆధారపడిన వాడికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. వీరి ఆందోళనకు మాజీ సిబిఐ జాయింట్ కలెక్టర్ జేడి లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. అన్ని హిందూ దేవాలయాలు పాలక వర్గంలో ఒకరిని సభ్యులుగా చేర్చాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వీటి వల్ల మన దేశం ఒకానొక సందర్భంగా ప్రపంచంలోనే ఆర్థిక రంగంగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిన దేశం. కానీ ఆ తర్వాత కాలక్రమేణా ఈ మెషిన్లు వచ్చి వీటన్నిటి ప్రభావం వల్ల ఏమవుతుందంటే చేతి వృత్తులు క్రమక్రమంగా దూరం అవుతుంది. దీనివల్ల ఏంటంటే అనేక కుటుంబాలు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోలేక ఆత్మహత్యల దాకా వెళుతున్నారు. 2 రోజుల క్రితం అనంతపూర్ జిల్లాలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబం వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, కుటుంబం మొత్తం. సో వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నది ముఖ్యంగా వీరు చెబుతున్న సందర్భం. ఇందులో ముఖ్యంగా వీరు కోరుతున్నది ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన వారికి ఏ విధంగా అయితే పెన్షన్లు ఇస్తున్నారో అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణ సంఘం వారికి కూడా సభ్యులకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నది ముఖ్యమైన డిమాండ్. తర్వాత వచ్చేసి 300 యూనిట్ల కరెంట్ ఏదైతే ఉంటుందో అది ఉచితంగా ఇవ్వాలి. ఆ తర్వాత అనేక ఆలయాల్లో ధర్మకర్తలు ఉంటారు, తర్వాత బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఖచ్చితంగా మెంబర్షిప్ ఒక పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళ కోరిక సబమైనది. ఆ తర్వాత ఆధునిక యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి అందులో లబ్ధిదారులు ఎంపిక చేసి ఉచితంగా వాటిని అందించాలనేది కూడా కోరుతున్నాను. ఇప్పుడు విశ్వకర్మ అనే ఒక స్కీమ్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, దాని నుంచి కూడా చేతి వృత్తుల వారికి అందరికీ కూడా లోన్లు అవి ఇస్తుంటారు. అది కూడా 18 రకాల చేతి వృత్తుల వారికి ఆ విధంగా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పారదర్శకంగా జరగాలని, ఆ తర్వాత దాడులు జరగకుండా అందరినీ కాపాడాలని, తర్వాత చాలా టైం